అమ్మవారి వేషం వేయడం వల్ల ఇన్ని జరుగుతాయనేసి నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఇలా అమ్మవారి వేషం వేయడానికి ఒక బలమైన కారణం ఉంది. మా తాతయ్యకి 19 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గూడా అమ్మవారికి పూజలు చేస్తున్నారు. మేము చిన్నప్పటి నుంచి మా పూజ రూమ్‌లో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చూస్తూనే పెరిగాం. నేను ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి అమ్మవారి వేషం వేశాను. మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతరకి ఇలా అమ్మవారి వేషం వేసుకొనొచ్చాను. నేనైతే చాలా సింపుల్‌గా జాతర రోజు ఇలా అమ్మవారి వేషం వేసుకొనొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ గుడి లోపలికి ఎంటర్ అయ్యాక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా మంది ఇలా వచ్చి ఫోటోస్ తీసుకున్నారు. నేను గుడి లోపలికి ఎంటర్ అయిన మూమెంట్ అయితే ఇప్పటికీ నా కళ్ళ ముందరే ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరు నన్ను నిజంగానే ఒక అమ్మవారిలా చూశారు. దీనికి ముందు పబ్లిక్ రియాక్షన్స్ పార్ట్ 1 అనేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. అందులో ఉన్న క్లిప్సే కాకుండా ఇంకా నేను కెమెరాలో రికార్డ్ చేయని మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. పబ్లిక్ రియాక్షన్స్ పార్ట్ 1 అనేసి పోస్ట్ చేసిన వీడియో కూడా చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. నాకైతే చాలా బ్లెస్డ్ గా అనిపించింది. నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఫిఫ్త్ క్లాస్ లో కూడా అమ్మవారి వేషం వేశానని చెప్పాను కదా ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి. ఆ ఫోటోస్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ శూలం గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు. ఈ శూలం అయితే ఒరిజినల్ శూలం. ఈ శూలం ఎప్పుడు మా తాతయ్య పూజ రూమ్ లోనే ఉంటుంది. ఇంకా అమ్మవారి వేషం వేస్తున్నాననేసి మా తాతయ్య ఇచ్చారు. అమ్మవారి వేషంలో గంగమ్మ తల్లి గుడి లోపలికి ఎంటర్ అయ్యాక నా చుట్టూ ఒక పవర్ఫుల్ వైబ్ ఫామ్ అయినట్లు అనిపించింది. ఈ సంవత్సరం మన తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా మంచిగా జరిగింది కదా. మన తిరుపతి గంగమ్మ తల్లి జాతరలో మీకు జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మూమెంట్స్ ని కామెంట్స్ లో షేర్ చేయండి.